హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న కథ అంటే నేను ఎప్పుడు కథ చెప్పినా అది మన జీవితానికి ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అయ్యే విధంగా నేను అలాంటి స్టోరీస్ ఎక్కువ చదువుతుంటాను. అలా ఈ మధ్య చదివిన ఒక చిన్న కథ. ఇది కల్పితమో యథార్థమో నాకైతే తెలియదు, కానీ ఆ కథ నాకు బాగా నచ్చింది. ఆ కథ ఏంటంటే, మీ అందరికీ బాగా తెలుసు, సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్లో అంటే ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అనే కన్నా అతను ఫిజిక్స్లో గ్రేట్ గ్రేట్ సైంటిస్ట్. సో అలాంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఫార్ములాని కనిపెడతాడు. E=mc² అనే ఒక ఫార్ములాని కనిపెడతాడు. ఆ E=mc² అనే ఒక ఫార్ములాని కనిపెట్టినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేస్తాడంటే అన్ని దేశాలకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి డెమోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు. ఏదైనా త్రూ మనిషే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన రోజులవి. సో అలా అన్ని దేశాలకి వెళ్ళాడు. అన్ని దేశాలకి అన్ని దేశాలకు ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండియాకి ఐన్స్టీన్ ట్రావెల్ చేస్తున్నాడు. అయితే లాస్ట్ లో ఇన్ని దేశాలకి ట్రావెల్ చేసినప్పుడు ఒక్క ఇండియాతో కూడా ఈ సిద్ధాంతాన్ని, ఈ థీరంని ఓకే చేంజ్ చేసుకోగలిగితే, యాక్సెప్ట్ చేంజ్ చేసుకోగలిగితే ఇంకా థీరం త్రూఅవుట్ ద వరల్డ్ యాక్సెప్ట్ అయిపోతుంది. సో ఇంకా ఐన్స్టీన్ ఆనందానికి హద్దుల్లో. సో ఐన్స్టీన్ కార్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఇండియాకి కొద్ది దూరంలో తను ఏ ఆడిటోరియంలో అయితే స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నాడో ఆ ఆడిటోరియంకి కొద్ది దూరంలో ఉన్నాడు. ఉంటున్నప్పుడు ఇన్నాళ్ళ పాటు ట్రావెల్ చేసినటువంటి ఇన్నాళ్ళ పాటు తను ట్రావెల్ చేసినటువంటి కార్ డ్రైవర్ ఐన్స్టీన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట. అయితే ఈ ఐన్స్టీన్ తన ఆనందంలో తన కార్ డ్రైవర్తో ఏమంటున్నాడంటే, అరే ఇన్నాళ్ళ బట్టి నువ్వు నేను చిన్ననాటి స్నేహితులు, నా ఈ ప్రతి జర్నీలో నా ఈ తీరంకి సంబంధించిన ప్రతి సక్సెస్ లో నాతో పాటు ట్రావెల్ చేశావు. సో నీకు యాజ్ ఏ ఫ్రెండ్ గా నీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకో అన్నట్ట. అంటే ఐన్స్టీన్ కార్ డ్రైవర్ ముందు అడగడానికి కొంచెం అవమాన పడ్డాడు. కానీ స్నేహితుడు కదా పదే 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 ఫోర్స్ చేయడంతో, సరే ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరికను నువ్వు తీరుస్తావా అని అడిగాడు. ఓ దాందే భాగ్యం, ఖచ్చితంగా తీరుస్తాను, ఏంటా కోరిక అడుగు అన్నట్ట. అంటే అప్పుడు ఐన్స్టీన్ డ్రైవర్ అడిగాడంట, ఇండియాకి నీ ప్లేస్లో నేను నించొని ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాట. చెప్తే అప్పుడు ఐన్స్టీన్ కోపం వచ్చిందంట. అదే నా ప్లేస్లో నువ్వెలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని. అలా కాదు, ఇండియాకి ఐన్స్టీన్ ఎవరో తెలియదు, అప్పుడు ప్రింట్ మీడియా లేదు, ఎవరో నువ్వు ఐన్స్టీనా నేను ఐన్స్టీనా తెలియదు, ఎందుకంటే ఫొటోస్ అప్పుడు ఎవరి దగ్గర ఉండేవి కావు. సో కాబట్టి సరే అంటే ఇంకా ఐన్స్టీన్ ఒక నిజమేలే, ఎవరు ఐన్స్టీనో తెలియదు కదా. ఐన్స్టీన్ ఇండియాను ఒక చిన్న నేను అనుకున్న దాని ప్రకారం ఇండియాను ఒక చిన్న చూపు. ఆయన ఇండియాకి ఏముందిలే, ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో ఇండియాలో ఫిజిక్స్ కి సంబంధించినటువంటి అంత అవగాహన ఏమీ లేదు అని ఐన్స్టీన్ అనుకున్నాడో ఏమో తెలియదు. సరే డెఫినెట్ గా స్నేహితుడి కోరికను అంగీకరించి ఒక ప్లేస్ కి రాగానే ఐన్స్టీన్ వేసుకున్నటువంటి కోటు డ్రైవర్ వేసుకున్నటువంటి కోటు ఐన్స్టీన్ వేసుకొని ట్రావెల్ చేశాడు. ఆడిటోరియంకి వచ్చారు. ఆడిటోరియంలో అందరూ గొప్ప స్వాగతంతో ఐన్స్టీన్ ని తీసుకెళ్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు తీసుకెళ్తుంది ఐన్స్టీన్ అని, కానీ ఆ ప్లేస్ లో ఉన్నది ఎవరు? ఐన్స్టీన్ కార్ డ్రైవర్. స్టేజ్ ఎక్కాడు ఐన్స్టీన్ కార్ డ్రైవర్. అత్యద్భుతంగా ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐన్స్టీన్ ఆనందానికి హద్దుల్లో. ఎస్, ఓకే, రైట్, ఇంక వాడు చాలా బాగా, నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇంక ఇండియన్స్ ఈజీగా ఈ థీరంని యాక్సెప్ట్ చేసేస్తారు. మన ఇండియన్స్ అంత తొందరగా దేన్ని వదలరు, మనం అంత తొందరగా దేన్ని ఒప్పుకోం. సో ఇండియన్స్ మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అని అన్నారు. అని అక్కడ ప్లస్ ఎందుకు పెట్టారు, ఇక్కడ వాళ్ళకున్న డౌట్స్ ఏవో, అక్కడ ప్లస్ ఎందుకు పెట్టారు, ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకు వేస్తారు, అక్కడ ఆ వాల్యూ ఎందుకు వేస్తారని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఉండేసరికి ఒక్కసారిగా ఐన్స్టీన్కి భయం వేసేసింది.
ఎందుకంటేనంట ఐన్స్టీను ఎందుకు ప్లస్ పెట్టాడో ఎందుకు మైనస్ పెట్టాడో ఫార్ములాని క్రియేట్ చేసినటువంటి ఐన్స్టీన్కి తెలుసు. డ్రైవర్కి ఏం తెలుసు? ఇన్నాళ్ళు బట్టి ఐన్స్టీన్ చెప్తున్న స్పీచ్ విని 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 యాజ్ గా తను నేర్చేసుకున్నాడు. సో ఇంక దెబ్బకి ఐన్స్టీన్ కి చెమటలు పట్టేసాయంట. అమ్మ బాబోయ్, వీడి ఈ డౌట్స్కి ఏవి వీడు ఆన్సర్ చెప్పలేడు. సో వీడు ఆన్సర్ చెప్పకపోతే తీరం మళ్ళీ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకొని రావాలి. పోన్లే అలా కాదు, వాడు ఐన్స్టీన్ కాదని మనం నిజం చెప్పేద్దామా అంటే ఇండియా లాంటి గొప్ప దేశాన్ని మోసం చేసినందుకు నాకు శిక్ష తప్పదు అని భయపడుతుంటే ఇదంతా వింటున్న ఐన్స్టీన్ డ్రైవర్ మాత్రం ప్రశాంతంగా ఉన్నట్ట. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే ఓకే, చాలా కూల్గా కామ్గా కళ్ళు మూసుకుని చాలా ప్రశాంతంగా ఉన్నాడు. సో అందరూ డౌట్లు అడిగేస్తారు. మీ డౌట్స్ ఇంకా మేము అడిగిన డౌట్స్కి ఆన్సర్ చెప్పమన్నారంట. అప్పుడు ఐన్స్టీన్ డ్రైవర్ అన్నట్ట, ఇదేనా, ఇవి చాలా చిన్న డౌట్స్ అమ్మా, చాలా చిన్న చిన్న డౌట్స్. ఇండియన్స్ అంటే చాలా గొప్ప గొప్ప డౌట్స్ అడుగుతారని నేను ఏదో అనుకున్నాను, మీరు చాలా చిన్న డౌట్స్ అడిగారు. ఇవి ఎంత చిన్న డౌట్స్ తెలుసా అనేసరికి ఐన్స్టీన్ మధ్యలో భయపడిపోతున్నాడు. వీడు దీనికే చెప్పలేడు, ఇంకొంచెం రెచ్చగొడుతున్నాడు జనాలని, ఇంక ఈ రోజుతో నా జీవితం అయిపోయినట్టే. అప్పుడు ఐన్స్టీన్ డ్రైవర్ అన్నట్ట, ఇవి చాలా చిన్న డౌట్స్ అమ్మా, దీనికి నా రేంజ్ అక్కర్లే, నా డ్రైవర్ సమాధానం చెప్తాడు అన్నట్ట. డ్రైవర్ స్టేజ్ మీదకి వచ్చి సమాధానం చెప్పు అన్నట్ట. వెంటనే గబగబలాడుతూ డ్రైవర్ ప్లేస్ లో వీరంతా డ్రైవర్ అనుకుంటున్నటువంటి ఐన్స్టీన్ గబగబలాడుతూ స్టేజ్ మీదకి వచ్చి థియరమ్ని ఎక్స్ప్లెయిన్ చేసేట, డౌట్స్ అన్ని క్లారిఫై చేసేట. అప్పుడు ఇండియన్స్ అనుకున్నారంట ఐన్స్టీన్ జీనియస్, ఐన్స్టీన్ కార్ డ్రైవర్ ఇంకా జీనియస్ అనుకున్నారు. ఈ స్టోరీ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే సమస్య ఎంత పెద్దదైనా మనం గనక ఒక్క క్షణం ప్రశాంతంగా తీసుకొని ఆలోచించగలిగితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, దయచేసి మీ కష్టం ఎంత పెద్దదైనా, మీ సమస్య ఎంత పెద్దదైనా కూర్చొని ఆలోచించి డెసిషన్ తీసుకోండి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే.